హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ రెసిపీని ట్రై చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రెసిపీ వల్ల ఏంటంటే చాలా యూజెస్ ఉన్నాయండి. అమ్మమ్మల కాలం నాటి హెల్త్ సీక్రెట్ అండి ఇది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చూడండి, మనం ముందుగా ఫస్ట్గా ఒక బౌల్లో 1 కప్పు వరకు జొన్నలు తీసుకోవాలండి. అవేనండి పచ్చ జొన్నలు అంటారు కదా, వాటిని తీసుకొని 4 గంటల పాటు బాగా నీళ్ళల్లో నానాలండి. దీనిలో ఏంటంటే వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి. లేకపోతే చెరుక్కునైనా తీసుకోవచ్చు. చూడండి, బాగా నానితే బాగా మిక్సీ అది బరకగా పడతాయి అన్నమాట. చూడండి, ముందుగా మనం నానబెట్టుకున్న జొన్న 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను వాటిని. ముందుగా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో జొన్నలని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ మీద వేసుకుని బాగా తుడవాలన్నమాట. తుడవటం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న తడి అనేది పోయిద్ది. మిక్సీ వేసినప్పుడు చుట్టుకోకుండా ఉండిద్దండి. మనకి జొన్న పిట్టు అనేది బరకగా ఉంటేనే ఉడికినప్పుడు టేస్ట్గా ఉంటుంది. అందువల్ల ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనిలోకి ఆ 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పట్టిద్దండి. 3/4 కప్పు వరకు బెల్లం పడుతుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జొన్నలు అనేవి ఇట్లా బరకగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మూడింటిని మిక్స్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, దీనిలో ఎక్కువ వాటర్ పట్టవండి, కొన్నే వాటర్ పడతాయి. మూడింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే దీనిలో బెల్లం వేసాం కాబట్టి అది కరుగుతుంది అనమాట, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇలా చూడండి, ఉండలా చుడితే ఇలా బౌల్లా రావాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి మనకి పిట్ అనేది. చూడండి, వీటిని మనం ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇడ్లీ పాత్ర కాకపోతే మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని తర్వాత మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. కింద ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ అప్లై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక బౌల్ తీసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట. వీటిపైన నేను జీడిపప్పు పెడుతున్నానండి. మీకు ఇష్టం లేకపోతే వాటిని స్కిప్ చేసేయచ్చు. చాలా బాగుంటాయండి ఉడికిన తర్వాత. సరే, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి డే టైంలో ఇవి పెట్టడం వల్ల ఏంటంటే నడువు నొప్పి అనేది రాకుండా ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. చాలా ఈజీగా వస్తుంది అనమాట జొన్న పిట్ అనేది. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. మ్యాక్సిమం 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, రెడీ అయినాయి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవటమేని. పైన మనము నెయ్యి ఎక్కువగా వాడుతూ ఉంటే చాలా మంచిదండి మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి. డే టైంలో కూడా ఎక్కువగా ఇవి ఇవ్వటం వల్ల అంటే నడువు నొప్పి రాకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.